ఈరోజు పాతపాలెం సాయినగర్ ప్రాంతాల్లో ఇక్కడి యూత్ అందరూ కలిసి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం శుభ పరిణామం. ముందుగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన యూత్ కాంగ్రెస్ నాయకులు శాంతివర్ధన్ గారు, పైడిపల్లి మహేష్ గారు, కందుకూరు రామ్ గారు, అలాగే నాగరాజు గారు, సతీష్ గారు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న శశి, ఫరీద్, సంపత్, ప్రవీణ్, మిగతా ఇతర ఆర్గనైజర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయినగర్ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా వారిని అభినందించడం మంచిదనే ఉద్దేశంతో వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ క్రీడలు అనేవి మనలో ఆత్మస్థైర్యాన్ని, మానసిక ధైర్యాన్ని కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. క్రీడల్లో సక్సెస్ అయితే వారి జీవితమే సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఎప్పుడు కూడా ఈ క్రీడల పట్ల యువత ఆకర్షించబడాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో దుర్వ్యసనాలకు బాగా దగ్గరవుతున్నారు యూత్. వాటిని పారద్రోలే విధంగా ఏంటంటే డ్రగ్స్ కానీ, ఈ మద్యపానం కానీ ఇవన్నీ ఎక్కువై వీటిని డైవర్ట్ చేయాలంటే క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తే బాగుంటుంది. అందరూ కూడా మంచిగా క్రీడలు నిర్వహించడం అనేది శుభపరిణామం. ఇందులో గెలుపోవటం సహజం. గెలిచేటోడు పొంగకర్లా, అలాగే ఓడిపోయినోడు కుంగకర్లా. ఇవాళ ఓడిపోవటం రేపు గెలుపుకి నాంది అవుతుంది. అందరూ కూడా ఈ సాయినగర్ యూత్ ఏదైతే కార్యక్రమాలు క్రికెట్ నిర్వహిస్తుందో అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ క్రీడలు ప్రోత్సహిస్తే అంతటా మంచిగా యువకులందరూ కూడా మైండ్ డైవర్షన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సాయినగర్ యూత్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన ఈ సాయినగర్ యూత్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నాకు ఎప్పుడు Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.